మార్గదర్శి. బస్సు సకాలంలోనే బయలుదేరింది. కిటికీ దగ్గర సీటే దొరికింది. హాయిగా అనిపించింది శరీరానికి, మనసుకి. ఏం లాభం, కొన్ని నిమిషాలు మాత్రమే ఆ హాయి అనుభవించగలిగాను. ఎంతకీ ఒక కొలిక్కి రాని నా సమస్య మళ్ళీ ఎదుట నిలిచింది. ఎప్పటిలాగే చూడటానికి ఎంతో చిన్న విషయంలా అనిపించేది కాస్త నా మనస్తత్వం వల్లనో ఏమో పెద్ద భూతంలా కనబడుతోంది. అలా కనబడటంలో కూడా పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లగా నోరు కట్టుకొని, మనసు కట్టుకొని, ఎంతో జాగ్రత్తగా ప్లానులు వేసుకొని కూడబెట్టిన డబ్బది. మరి దాన్ని అర్హత లేని వాళ్ళ ఆధీనం చేయడం, దుర్వినియోగం అవుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి రావటం ఎంత బాధాకరమైన విషయం. అందుకే ఈ అతి జాగ్రత్త. ఈ రోజుల్లో 10 లక్షలంటే పెద్ద మొత్తమేం కాదు. కానీ నా వరకు అది కొండంత ఆస్తి. దాన్ని ఏదో ఒక మంచి సంస్థకి అప్పగించాలన్నది నా కోరిక. ఎప్పుడు పోతానో తెలీదు. అంటే నేను వృద్ధురాలిని కాదు. ఈ సంవత్సరమే రిటైర్ కాబోతున్నాను. ఆరోగ్యవంతురాలిని కూడా. కానీ ఈ రోజుల్లో చావుకి వయసుకి సంబంధం లేదు. యాక్సిడెంట్లు, అనుకోని ప్రమాదాలు ఎన్నో. ఇవి కాక ఒంటరిదాన్నని, కాస్తో కూస్తో డబ్బు దశకం పోగేశానని తెలిసిన వారు అవి దోచుకోవటానికి నన్ను హత్య చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కనుక ముందు జాగ్రత్తగా రిటైర్ కాగానే వచ్చే సొమ్ము నా దగ్గరున్నది కలిపి అనాథ శరణాలయాలకో, వృద్ధుల ఆశ్రమాలకో రాసివ్వాలని నా కోరిక. అమ్మా నేను బతకడానికి నాకొచ్చే పెన్షన్ చాలు. పూర్వజన్మలో నేనేమి పుణ్యం చేసి ఉండను. ఎవరికీ రుణపడి కూడా లేనేమో. ఈ జన్మలో అవివాహితగా మిగిలిపోయాను. తల్లినయ్యే అదృష్టం లేకపోయినా, ఎవరినైనా పెంచుకునే అవకాశం కూడా లేకుండా ఇంటి బాధ్యతలు నన్ను మోడులా మిగిల్చాయి. గ్రహపాటున ఆ ఇంట్లో పెద్ద బిడ్డగా పుట్టాను. పొరపాటున తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవటం కోసం ఉద్యోగంలో చేరాను. ఇందులో నా తప్పేంటో నాకు తెలియదు. నాన్నగారి అనారోగ్యంతో ఇంటి బాధ్యత మొత్తం నా మెడకు చుట్టుకుంది. 2 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, తమ్ముడు చదువు, పెళ్ళి, నాన్నగారి వైద్యం, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఊపిరాడని బాధ్యతలు అన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి ఇదిగో నేను రిటైర్ అయ్యే వయసుకు చేరాను. వచ్చే జన్మలోనైనా సుఖపడాలని ఆశ. పిల్లా పాపలతో అందమైన జీవితం అనుభవించడానికి కావలసిన అర్హత కోసమే ఈ దాన ధర్మాల ఆలోచన. నిజానికి నా దగ్గరున్న 10 లక్షలు దానం చేయడానికి ఇంతగా ఆలోచించనక్కర్లేదు. కానీ ఈ ఆశ్రమాలు, సంస్థలు సక్రమంగా ఖర్చు పెడతాయా, అధికారులే సగం మిగుల్చుకొని మిగిలినదే బాధితులకు వదిలేస్తారంటూ పత్రికల్లో చదివినవి, ఎవరో చెప్పగా విన్నవి పదే పదే గుర్తుకొచ్చి తొందరపడి చేయి జారటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. అలా మదన పడుతున్న తరుణంలో విశ్వనాథం గారు గుర్తొచ్చారు. ఆయనకు తెలియని విషయం లేదు. మంచి సలహా ఇవ్వగల సమర్థుడు. ఆయన్ని కలుసుకోవడానికే ఈ ప్రయాణం. రామానగర్, రామానగర్, దిగండి దిగండి. కండక్టర్ కేకలతో ఆలోచనలాపి కిటికీలోంచి చూశాను. అడ్డరోడ్డు దగ్గరే ఉంది బస్సు. అదేంటండి, ఊళ్ళోకి వెళ్ళదా బస్సు అన్నాను అయోమయంగా. లేదండి, ఇక్కడే దిగాలి అన్నాడు కండక్టరు. ఊరికి కొత్త మనిషినని అనుకున్నాడేమో. 3 రూపాయలిస్తే ఆటో వస్తుందమ్మా, ఎక్కువ దూరం ఉండదు అని చెప్పాడు. అక్కడ దిగింది నేనొక్కదాన్నే. దూరంగా ఊరు కనపడుతూనే ఉంది. ఈ మాత్రం దానికి 3 రూపాయలెందుకు దండగా, అటూ ఇటూ చూసుకుంటూ నడిస్తే పోతుంది. చేతిలో బరువులు కూడా లేవెటు అనుకొని నడక సాగించాను. ఎన్ని రకాలుగా పొదుపు చేస్తే ఆ మాత్రం డబ్బు పోగైంది. 10 అడుగులు వేసేసరికి నాకు కొంత దూరంలో వెళ్తున్నావిడ తెలిసిన మనిషిలా కనబడింది. నడకలో వేగం పెంచాను. మా ఊరి ఎలిమెంటరీ స్కూలు టీచర్ గారి భార్య జానకమ్మగా గుర్తించాను. మాస్టారు రిటైర్ అయ్యాక సొంతూరు వెళ్ళారని తెలిసింది. 4 ఏళ్ల తర్వాత ఇదే చూడ్డం. వాళ్ళకి 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. ఆస్తులేమీ లేవు.
ఉద్యోగమే ఆధారం. పిల్లల్ని డిగ్రీల వరకు చదివించగలిగారు. వాళ్ళు టీచర్లే. పెద్ద కట్నాలు ఇవ్వలేరు కనుక సామాన్య సంబంధాలే చేశారు. అప్పులు లేకపోవడం వల్ల, ఆడంబరాలు అలవాటు లేకపోవడాన ఆ వచ్చే పెన్షన్తో కాలం గడుపుతున్నారు. మాస్టారు ఊరికే కూర్చోకుండా నలుగురు పిల్లలకి ట్యూషన్లు చెప్పి కొంత సంపాదిస్తున్నారు. వేడినీళ్ళకి చన్నీళ్ళలా. జానకమ్మగారూ, జానకమ్మగారూ అంటూ పిలిచాను. ఒక్కదాన్నే ఈడ్చుకుంటూ వెళ్ళేదానికన్నా మాట్లాడుకుంటూ నడిస్తే విసుగురాదు, దూరం తెలియదు. నా పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది. గుర్తుపట్టి నవ్వింది. దగ్గరకెళ్ళాక బాగున్నారా అంటూ పలకరించింది. చాలా కాలమైంది మిమ్మల్ని చూసి అన్నాను. ఆయన గారు రిటైర్ అయ్యాక మా ఊరు వెళ్ళాం. పల్లెటూరు కదా, ఖర్చులు కలిసొస్తాయని అని నా గురించి కూడా వివరాలు అడిగింది. తెలిసిన వాళ్ళుంటే చూడ్డానికి వెళ్తున్నానని చెప్పాను. మా మేనకోడలిది ఈ ఊరే. ఒకసారి రా అత్తయ్య, ఇల్లు రీమోడల్ చేయించాం చూద్దువుగాని అని ఒకటే గోల. అక్కడికే బయలుదేరాను అంటూ అడగకుండానే తన వివరం చెప్పింది. రోడ్డుకి అటూ ఇటూ ఆక్రమించుకొని కట్టుకున్న పాకలు, రేకుల షెడ్లు, పేదరికం ఓలలాడుతున్న ఆ మనుషులని చూస్తూ బొత్తిగా పల్లెటూరు. బస్సు కూడా రాదు ఊళ్ళోకి అన్నాను నిరసనగా. అలా అనకండి, ఊరు బాగుంటుంది. అన్నీ మేడలు డాబాలు కనపడుతున్నాయి చూడండి. బస్సు రావడం లేదంటే ఇంకేదో సమస్య అయి ఉంటుంది. అయినా పెద్ద దూరం ఏమీ లేదు, నడవచ్చు, ఆటోలు ఉండనే ఉన్నాయి అని సమర్థించింది ఆవిడ. ఇంతలో ఒక పాక ముందు 4 ఏళ్ల పిల్లని రెక్క పట్టుకొని తల్లి బడబడా బాధేస్తుంది. ఆ పిల్ల లబోదిబోమని ఏడుస్తూ తల్లి నుండి తప్పించుకుపోవాలని చూస్తుంది. చుట్టుపక్కలున్న వాళ్ళు ఇది మామూలే అన్నట్లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జానకమ్మ గబగబా అటువైపుకు అడుగులేస్తూ, అమ్మాయ్ ఆగు, ఏంటా కొట్టడం అంది కోపంగా. కొట్టాలా కొయ్యాలా దీన్ని అంటూ తల్లి మరో దెబ్బ వేయబోయింది. అవును మరి, నువ్వు కాబట్టి కష్టపడి కన్నావాయే, కొట్టుకోకుండా కోసుకోకుండా ఎలా ఉంటావు? మరింత మండిపడింది ఆమె పిల్లని దగ్గరికి లాక్కొని. తల్లి పిల్లని కొట్టుకుంటుంది, ముద్దులాడుకుంటుంది. ఈమెకెందుకట మధ్యలో కల్పించుకోవటం, దారిన పోయే తద్దినాన్ని నెత్తినేసుకోవటం అంటే ఇదే. నాకు చిరాకొచ్చింది. అసలే ఎండ చిరచిరలాడిపోతోంది. మరండి, ఆకలవుతుంది, అన్నం పెట్టు అని అడిగితే కొడుతుందండి అందా పిల్ల ఏడుస్తూ జానకమ్మని కరుచుకుపోయి. జానకమ్మ చోద్యంగా బుగ్గలు నొక్కుకుంటూ, అయితే ఆకలైనప్పుడు అన్నం పెట్టమని నిన్నడగకపోతే ఎవరిని అడగమంటావు అంది అదే కోపంతో. ఆ పక్కగా బట్టలు జాడిస్తున్న ఆవిడ కల్పించుకొని, చిత్రాంగి, ఆకలంటేనండి అన్నం పెట్టలేదండి అని ఆ పిల్లని వెక్కిరించి, పిల్ల మాటలకేమ్మా, కుర్రోడు 4 రోజుల నుంచి పనిలోకి పోవట్లేదు. మందులు కని మాకులు కని తిండి తిప్పలకి సతమతమవుతా ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు యాడ్నుంచి వస్తాయమ్మా మాకు అంది ఆవేదనగా. అప్పుడు చూశాం అటువైపు. వాకిట్లో ఒక పక్కగా బల్ల రిక్షా ఉంది. పాకలో నొలక మంచం మీద మగమనిషి కూర్చున్నాడు. 2 చేతులకి 2 పాదాలకి చీము కురుపులు చిత్చితలాడుతున్నాయి. మొహంలో దైన్యం, ఆకలి గూడు కట్టుకొని ఉన్నాయి. లోతుకుపోయిన కళ్ళతో నిర్వికారంగా చూశాడు మా వైపు. ఏం మందులు వాడుతున్నారు అంది జానకమ్మ. మరి అన్నీ ఈమెకే కావాలిగా. ఇంగ్లీష్ మందులు వాడుతున్నానమ్మా. కడుపులోకి మాత్రలు ఇస్తున్నారు. పైపూతకి ఏదో ఆయింట్మెంట్ ఇచ్చారు. ఏమీ గుణం కనపడ్డం లేదు. పాతయి మానిపోతా ఉంటే కొత్తయి మొలుచుకొస్తున్నాయి. ఒకటే సలపరం, నిద్రపోడు అంది పిల్ల తల్లి దిగులుగా. జానకమ్మ ఆ కుర్రాడి దగ్గరగా వెళ్ళింది. కురుపుల్ని పరిశీలించింది. అమ్మాయ్ ఇలారా, నేను చెప్పినట్లు చేయి. 4 రోజుల్లో ఈ గజ్జి కురుపులు నామరూపాలు లేకుండా మాడిపోతాయి అంది. చెప్పమ్మా, చేస్తాను అంది పిల్ల తల్లి ఆశగా. ఒక గిన్నెలో చెమ్ముడు నీళ్లు సలసలా కాగబెట్టు. అందులో చారెడు ఉప్పు కలుపు. పట్టగలిగినంత వేడికి చల్లారనిచ్చి, అంటే కాస్త వేడిగానే ఉండాలి, మరీ గోరువెచ్చగా కాదు. కురుపులు మునిగేలా 2 చేతులు నీళ్ళల్లో పెట్టాలి. వేడి పట్టలేనప్పుడు పైకి తీయటం,
నిమిషం ఆగి మళ్ళీ నీళ్ళల్లో పెట్టటం. ఇలాగ 10 నిమిషాలు చెయ్యి. పాదాలకి కూడా అంతే. పళ్ళెంలో కాళ్ళు పెట్టి ఈ నీళ్లు 10 నిమిషాలు కురుపులన్నీ తడిసేలా చల్లుతూ ఉండాలి. తర్వాత ఆ నీళ్లు పారబోయి కొత్త సూది తీసుకొని కురుపుల పైన మెల్లగా బెజ్జం పెట్టావంటే చీము బయటకు వచ్చేస్తుంది. శుభ్రమైన మెత్తని బట్టతో దాన్ని తుడిచెయ్యి. ఇప్పుడు చల్లటి మంచినీళ్లతో కురుపులన్నీ కడిగి పొడి బట్టతో తుడువు. గోడలకి వేసుకునే సున్నం తెలుసుగా, నీరు సున్నం అంటారు. అది కిళ్ళీ కొట్లో కూడా దొరుకుతుంది. కుంకుడు గింజంత తీసుకొని, దొరికితే ఆముదం, లేకపోతే కొబ్బరి నూనె కలిపి టెంకాయ చిప్పలో వేసి బాగా రంగరించి ఆరగా కురుపుల మీద రాస్తూ ఉండు. చెప్పాగా, 2 రోజులకే మానిపోతాయి. మళ్ళీ కొత్తవి రావు. పూర్తిగా ఎండిపోయేదాకా పెసరపప్పు, శనగపప్పులకి సంబంధించినవి తినకుండా ఉంటే చాలు. కందిపప్పు, మజ్జిగ వాడొచ్చమ్మా? శ్రద్ధగా వింటున్న పక్కావిడ అడిగింది. శుభ్రంగా వాడుకోవచ్చు. మందులు మానమంటారండి? పిల్ల తల్లి అడిగింది. ఇప్పుడు నేను చెప్పినట్టు పొద్దున సాయంత్రం చెయ్యి. 2 రోజుల్లో నీకే తెలుస్తుంది వాడాలో మానాలో. రేపు ఈ పాటికి ఎండుమొహం పడతాయి కురుపులన్నీ అంది జానకమ్మ. ఇప్పుడే చేస్తానమ్మా మీరు చెప్పినట్లు అంది పిల్లతల్లి ఉత్సాహంగా. ఆమె మొహంలో కాస్త ధైర్యం కనపడింది. పెద్దావిడ ఆ మాత్రం శ్రద్ధ తీసుకున్నందుకు, ఆత్మీయంగా మాట్లాడినందుకో మరి. జానకమ్మ సంచిలో నుంచి పర్సు తీసింది. అందులో నుంచి 50 రూపాయల కాగితం తీసి, అమ్మాయి ఇదిగో ఈ పూటకి బియ్యం తెచ్చి అన్నం వండి పెట్టు పిల్ల తల్లికి ఇవ్వబోయింది. వద్దండి, వద్దు. పిల్ల తల్లి చెయ్యి వెనక్కి లాక్కుంది. తీసుకోమ్మా, నేనేం 100, 1000 ఇవ్వడం లేదుగా. పసిపిల్ల ఆకలికి తట్టుకోలేదు. మన కష్టాలు, ఇబ్బందులు వాళ్ళకేం తెలుస్తాయి? నిన్నటిదాకా బతిమలాడి వద్దన్న కొద్దీ పెట్టిన అమ్మ ఇప్పుడు ఆకలి అంటున్నా పట్టించుకోదేంటి అని వాళ్ళకి చేతనైన పద్ధతిలో ఏడ్చి పని సాధించుకోవాలని చూస్తారు. ఈ పూటకి 1 కిలో గింజలు తెచ్చి వండు. కురుపులు తగ్గాక బండి తొక్కటానికి అబ్బాయికి శక్తి ఉండాలా? అనునయంగా, ప్రేమగా అంది జానకమ్మ. మేం కూడా సాయం చేస్తానే ఉన్నామమ్మా. పక్కావిడ తప్పు చేసిన దానిలా సంజాయిషీ ఇచ్చింది. అదేంటమ్మా, ఇరుగు పొరుగు అన్నాక ఒకరినొకరు సాయం చేసుకోకుండా ఎలా ఉంటారు? అందరం అంతంత మాత్రం వాళ్ళమే గదా. మిమ్మల్ని ఎవరూ తప్పు పట్టరు అంటూ ఆవిడని సమర్థించి, పిల్ల తల్లితో తీసుకోమ్మా, మీ అమ్మిస్తే తీసుకునేదానివే కదా అంది బలవంతంగా చేతిలో పెడుతూ. పిల్ల తల్లి తల తిప్పుకొని కళ్ళు తుడుచుకుంది కొంగుతూ. కంటతడి పెట్టకమ్మా, కష్టాలొచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. మేమంతా లేమా? మనుషుల మధ్యే ఉన్నారు కానీ అడవిలో కాదు అంది ధైర్యం చెబుతూ మందలిస్తూ. పాపా, ఇంట్లోకెళ్ళి సంచి పట్రా అంది పిల్లతో. రివ్వున లోనుకెళ్ళి ప్లాస్టిక్ సంచితో వచ్చింది పిల్ల. ఇదిగో అమ్మమ్మ. అమ్మమ్మట అప్పుడే వరుస కలిపింది. చిత్రాంగివే నా తల్లి, పక్కావిడ మురిపెంగా అంది. జానకమ్మ పిల్లతో పాటు రోడ్డు పక్కనున్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళింది. ఒక పెద్ద బ్రెడ్డు, 4 టైగర్ బిస్కెట్ల ప్యాకెట్లు, ఒక పాల ప్యాకెట్టు తీసుకొని డబ్బులిచ్చింది. అబ్బాయ్, నేనెవరో నీకు తెలీదనుకో. అయినా నన్ను నమ్మి నాకు అప్పు పెట్టాలి అంది బడ్డీ కొట్టు కుర్రాడితో. ఏంటండి అన్నాడు అబ్బాయి నవ్వుతూ. రేపటి నుంచి 1 నెల అంటే 30 రోజులు. ఇదిగో వీళ్ళకి పొద్దున్నే 1 బ్రెడ్డు, 1 పాల ప్యాకెట్టు పంపించు. ఆ డబ్బు మొత్తం నేను కడతాను. ఈ ఊళ్ళో మా మేనకోడలుంది. నేను ఎగ్గొట్టే మనిషిని కాదు. ఒకరోజు అటూ ఇటుగా నీ డబ్బు నీకిస్తా, భయపడొద్దు. అదేం లేదండి, భలేవారండి, తప్పకుండా పంపిస్తా అన్నాడు ఆ కుర్రవాడు. చూడు నాయనా, మనం నిత్యాన్నదానాలు చేయలేం, గుళ్ళు గోపురాలు కట్టించలేం. ఏదో ఇలాగ తోటి మనిషికి చేతనైనంత సాయం చేయాలి. నువ్వు చేసిన పుణ్యం నీ పిల్లలకి అక్కరకొస్తుంది అంది. తప్పకుండా పంపిస్తానమ్మా, మీరేం అనుమానం పెట్టుకోకండి అన్నాడు అబ్బాయి భరోసా ఇస్తూ. సంచి తెచ్చి పిల్ల తల్లికిచ్చింది. అమ్మాయి, నువ్వు వండి పెట్టేసరికి ఏ వేళవుతుందో. ముందు పాలు కాచి ఈ రొట్టె ముక్కలు తినండి. రేపటి నుండి 1 నెల రోజులు మీకు పాలు, బ్రెడ్డు పంపమని చెప్పా. ఆ డబ్బు గురించి మీకేం సంబంధం లేదు అంది. ఇంకా ఎందుకమ్మా? వద్దమ్మా అన్నారు భార్యాభర్తలిద్దరూ.
అలా మాట్లాడొద్దన్నానా? మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? సరైన తిండి లేకపోతే కురుపులు తగ్గాక రిక్షా తొక్కటానికి ఓపిక ఎలా వస్తుంది? అంది పెద్దరికంతో వాళ్ళని కోప్పడుతూ. మళ్ళీ పర్సు తీసి 5 రూపాయల బిళ్ళ తీసి, పాపా దీంతో 1/2 కిలో పంచదార తెచ్చి మీ అమ్మకివ్వు అంది. భార్యాభర్తల కళ్ళ నిండా కృతజ్ఞత. కుర్రాడు మంచంలో ఉండే చేతులు జోడించాడు. అసహనంగా మొదలైన ఆ సంఘటన రాను రాను ఆసక్తికరంగా సాగి చివరికి నాకు మార్గదర్శకంగా ముగిసింది. నా కర్తవ్యం ఏమిటో నిర్దేశించింది. అతి సామాన్యురాలైన జానకమ్మలో ఎంత గొప్ప మనసు దాగి ఉంది. నాకెందుకులే అని తప్పించుకుపోలేదు. అందరిలా నిజానికి వాళ్ళెవరో తెలీదు. ఆర్థికంగా బలవంతురాలు కాదు. వేలేమీ ఖర్చు పెట్టలేదు. కానీ ఎంత అద్భుతంగా సహాయపడగలిగింది. ఎటువంటి వాగ్దానాలు చేయకుండానే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం చెప్పగలిగింది. వాళ్ళలో ఎంత ఆత్మవిశ్వాసం నింపగలిగింది. అవును, నా చుట్టూనే ఉన్నారు అనేక మంది నిస్సహాయులు, దుఃఖితులు. వాళ్ళను ఆదుకోగలిగితే, చేతనైన సహాయం చేయగలిగితే చాలు. నా జన్మ ధన్యమైనట్లే. నా డబ్బు సద్వినియోగం అయినట్లే. ఇంకా ఎవరినో సలహా అడగవలసిన పనే ఉంది. మెయిన్ రోడ్డు వైపుకు తిరిగిన నన్ను చూసి, అదేంటండి, అటు కాదు ఇటు రండి అంది జానకమ్మ. నేనొచ్చిన పని అయిపోయిందండి, మీరు వెళ్ళండి అంటూ అడ్డరోడ్డు వైపుకి వెళ్ళాను. చిత్రంగా చూసి ఉంటుంది నన్ను జానకమ్మ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.